మూవీ చూసాను భయ్య, మామూలుగా లేదు, బాక్స్ బద్దలు అయిపోయింది నిజంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాలంటే హీరో గురించి చెప్పుకోవాలి. టీఎన్ఆర్ గురించి నిజంగా యాక్టింగ్ అద్దరు కొట్టేశాడు భయ్య. నిజంగా ఏమన్నా యాక్టింగ్ అసలు చూస్తూ ఉంటే, హీరోని చూస్తుంటే రెండు కన్ను రాదంటే నమ్మండి. నిజంగా ప్రతి క్యారెక్టర్ వైజ్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, తన యాక్టింగ్ కానీ, తన స్టైల్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మేము సినిమా గురించి మాట్లాడుకుందాం. సినిమాలో ప్రతి సీన్ కూడా కనెక్ట్ అయిపోయి ఉంటుంది భయ్య. ఇంటర్వెల్ బిఫోర్ ఉంటాయి సినిమా సీన్స్ లో, అసలు మామూలు ఉండే ఆ లవ్ స్టోరీ కానీ, ఆ ఎమోషనల్ కానీ, అసలు ఆ సెంటిమెంట్ కానీ, ఎవ్రీథింగ్ ఐటమ్ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగుంది భయ్య. నిజంగా ఐటమ్ సాంగ్ ఒకటికి రెండు సార్లు చూడాలనిపిస్తుంది. టీఎన్ఆర్ గురించి అయితే ఒక మాట చెప్తా, నెక్స్ట్ లెవెల్ హీరో అంటే తెలుగు ఇండస్ట్రీలో మరో హీరో అనమాట, గుర్తుండిపోయే హీరో ఓలు టీఎన్ఆర్. గుర్తుపెట్టుకోండి, టీఎన్ఆర్ అనే పేరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ ఎన్నో సినిమాలు చేస్తాడు. అలాగే బ్లాక్ బస్టర్ హిట్ అయితే ఖచ్చితంగా కొడతాడు భయ్య. ఈ సినిమా పరంగా చూసుకుంటే మాత్రం హీరో హీరోయిన్ మధ్యలో ఉన్న కాంబినేషన్ కానీ, ఆ లవ్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కానీ, అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ కానీ ఎవ్రీథింగ్ చాలా చాలా అంటే పోస్ట్ ప్రొడక్షన్ గురించి కూడా నేను మాట్లాడుతున్నా అంటే అర్థం చేసుకోండి సినిమా ఏ లెవెల్లో ఉంది. ప్రొడక్షన్ వాల్స్ ఇక నెక్స్ట్ లెవెల్ అనమాట. సినిమా చాలా బాగుంది భయ్య. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా, అసలు మిస్ అవ్వదు. సూపర్ అన్న. ఇప్పుడే చూశాను మిస్టర్ రెడ్డి సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. ఒక ట్రూ లవ్ స్టోరీ అనమాట. మన లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో ఆ ఇన్సిడెంట్లు జరుగుతాయి అనమాట. చాలా చాలా కనెక్ట్ అవుతారు ప్రతి ఒక్క యూత్, అలాగే మన పేరెంట్స్ కూడా కనెక్ట్ అవుతారు. అంత మంచి స్టోరీ. మెయిన్ హీరో గారు టీఎన్ఆర్ గారు చాలా పర్ఫార్మెన్స్ చేశారు. చాలా అంటే చాలా బాగా చేశారు. ఈ పేరు అయితే చాలా రోజులు ఎవరికి వినపడిద్ది. ఒక మంచి సినిమాని మంచి యాక్టింగ్తో తీసుకొచ్చారనమాట డైరెక్టర్ గారు, వెంకట్ గారు. చాలా అంటే చాలా మంచి స్టోరీ అనమాట. సో ఆ సీన్స్, ఆ హీరో హీరోయిన్ మధ్య వచ్చే సీన్స్ అయితే కొన్ని ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి, అలాగే కొన్ని లవ్ సీన్స్ ఉన్నాయి. ఆ లవ్ సీన్స్ వచ్చినప్పుడు అయితే యూత్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ ఐటమ్ సాంగ్, నిజంగా ఐటమ్ సాంగ్ కుర్రోళ్ళు అయితే చాలా ఎంజాయ్ చేస్తారు. చాలా ఆ మ్యూజిక్, ఆ సాంగ్ చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్లో క్లైమాక్స్ సీన్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. అందరు థియేటర్కి వచ్చి చూడండి. ఒక మంచి సినిమా, లవ్ స్టోరీ అనమాట, ట్రూ లవ్ స్టోరీ. సో ట్రూ లవర్స్ అందరికీ కనెక్ట్ అయ్యే సినిమా అనమాట మిస్టర్ రెడ్డి. అందరు థియేటర్కి వచ్చి చూడండి. చాలా చాలా బాగుంది. ఇప్పుడే చూసిన మిస్టర్ రెడ్డి సినిమా మాత్రం మామూలుగా లేదన్న, అసలు నెక్స్ట్ లెవెల్ ఉందన్న. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు చాలా అంటే చాలా ఎంగేజింగ్ ఉంది. అంటే అసలు ఆ లవ్ స్టోరీ చూసిన తర్వాత, అరే నాకు లవర్ ఉంటే ఇంత బాగుంటుందా, అరే నాకు లవర్ ఉంటే నేను ఇంత ఎమోషనల్ అవుతానని ప్రతి దగ్గర కనెక్ట్ అవుతామన్నా. సో నేను ఒకటే చెప్తున్నా, ట్రూ లవర్స్ అవన్నీ ఫేక్ లవర్స్ అని ఎవరైనా ఉండని, మీరు సినిమా చూస్తే మాత్రం మీరు విడిపోరు. నా లైఫ్ లో ఎప్పుడు విడిపోరు. అంత బాగుంది సినిమా మాత్రం, చాలా అంటే చాలా బాగుంది. అండ్ మన టీఎన్ఆర్ గారు ఏం యాక్టింగ్ చేశారన్న, అసలు నెక్స్ట్ లెవెల్. ఇది ఈ పేరు గుర్తుపెట్టుకోండి అన్న, నెక్స్ట్ తెలుగు ఇండస్ట్రీలో మారు మోగిపోతుంది, ఇది మాత్రం గ్యారెంటీ. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మనం పెట్టిన ప్రతి రూపాయి వర్త్ అనేలా ఉన్నాయి. సినిమా మాత్రం చాలా బాగుందన్న. అండ్ లాస్ట్ క్లైమాక్స్ మాత్రం ప్రతి ఒక్కరు అదే ఇంత మంచి ఫీల్ తో బయటకు వస్తామంటే అంత మంచి ఫీల్ తో వస్తాం. అండ్ డైరెక్టర్ గారు మీకు అసలు హ్యాండ్స్ ఆఫ్ అండి. ఇలాంటి స్టోరీస్ రాసుకోవడం ఒకటైతే దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేశాడు, అండ్ దాన్ని ప్రాపర్ గా ఎక్స్క్యూట్ చేయడంలో మీరు సక్సెస్ అయ్యారు. సో నేను ఇప్పుడు ఒక్కనే వచ్చిన, నెక్స్ట్ నైట్ షోకి నేను నా లవర్ వస్తాం, రేపు పొద్దున నేను నా ఫ్యామిలీ వస్తాం. అంత బాగుంది సినిమా మాత్రం. సో ప్రతి ఒక్కరు వెళ్ళి ఎంజాయ్ చేయడం, ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతుంది. మిస్టర్ రెడ్డి, నువ్వు ఇంకా పెళ్లి చేసుకోలేదంటే ఏదో బలమైన కారణం ఉందంటదే హీరోయిన్. అబ్బబ్బబ్బా, అంటే రెడ్లు అంటే ఇప్పుడు రాయలసీమలు, కత్తులు, కార్పణాలు అనుకున్నారా? ఈ మిస్టర్ రెడ్డి చూడండి, అబ్బబ్బబ్బా ఏమిటండి ఆ లవ్ ఏంటండి, ఆ సాంగ్ ఏంటండి, ఏయ్ ఉంగరాలు రాజా, ఉంగరాలు రాజా, హే సింగపూర్ రాణి, సింగపూర్ రాణి, అబ్బబ్బబ్బా. అలాగే ఐటమ్ సాంగ్ అది కానీ ఇది కానీ నిజంగా ఏదైనా సరే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు 100% కూడా తగ్గలేదండి మిస్టర్ రెడ్డి. నిజంగా టీఎన్ఆర్ అబ్బా ఒక నిర్మాతగా వ్యవహరించి నిజంగా ఒక హీరోగా చేయటం అంటే సూపర్ గ్రేట్ సార్. అలాగే డైరెక్టర్ సార్ చూపించిన సినిమా అయితే ఇంతకు ముందు వచ్చిన రెడ్లో వచ్చిన పేర్లు ఏది కూడా దీనికి సరిపోదు, అంత బాగుంది సినిమా. శుక్రవారం చూసిన సినిమాల్లో నిజంగా బెస్ట్ ఆఫ్ ద ఫిలిం మిస్టర్ రెడ్డి అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా ఫ్యామిలీ మొత్తం అందరూ వచ్చి చూడండి మిస్టర్ రెడ్డి. నేను చూశాను, మళ్ళీ వెళ్ళి మా ఫ్యామిలీ అందరికీ మొత్తం మా వాళ్ళందరికీ చెప్తాను, తీసుకొస్తాను. థ్యాంక్ యూ, బాయ్ మిస్టర్ రెడ్డి, థ్యాంక్ యూ. బ్రో ఇప్పుడే మిస్టర్ రెడ్డి సినిమా చూసిన, ఇది ఒక మంచి లవ్ స్టోరీ అనమాట. ట్రూ లవ్ స్టోరీ చాలా బాగుంది. మన రాజా టీఎన్ఆర్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగుంది బ్రో. ఇందులో యాక్చువల్లీ మంచి ఎమోషన్ సీన్స్ ఉంది, ఐటమ్ సాంగ్ ఉంది మంచిగా, అండ్ హీరో హీరోయిన్ మధ్య సీన్స్ ఎవ్రీథింగ్ చాలా అంటే చాలా బాగుంది. నాకైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఈ ముందు భయ అసలు చాలా క్వాలిటీగా బెస్ట్ చూసారనమాట ఇందులో మూవీలో. హీరో అయితే మిస్టర్ అసలు ఇరగదీశాడు అనమాట ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. సినిమా మొత్తం థరోలీ ఎంజాయ్మెంట్ గా ఉంది. మీరు అందరూ థియేటర్కి వచ్చి చూడండి, నేనైతే చూసిన. అండ్ ఇది ఒక మంచి మంచి ట్రూ లవ్ ఉంది ఇందులో, మిస్ అవ్వద్దు మీరు. అండ్ మన రీసెంట్ టైంలో వచ్చిన మూవీస్లో ఇది ఒక బెస్ట్ మూవీ అని చెప్పవచ్చు. మూవీ అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీరు థియేటర్ వచ్చి చూడండి. థ్యాంక్ యూ. మిస్టర్ రెడ్డి సినిమా బ్రాండ్ పెట్టారు.
మంచి టైటిల్, మంచి సినిమా, మంచి లవ్ స్టోరీ. అందరూ చూడండి, బాగుంది. ఎస్పెషల్లీ లవ్ స్టోరీ కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది, అందరూ ఎంజాయ్ చేయొచ్చు. టిఎన్ఆర్ గారు రగదీశారు. టిఎన్ఆర్ గారు నిజంగా మీరు ఇంత మంచి యాక్టర్ ఉన్నాడని అనుకోలేదు. సూపర్ సినిమా, మాత్రం సూపర్గా ఉంది. మంచి లవ్ స్టోరీ, అందరూ చూడండి. థ్యాంక్ యూ. బాగుంది భయ్య సినిమా. అంటే టిఎన్ఆర్ గారి యాక్టింగ్ కొత్తగా అనిపించింది. హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుంది. మిస్టర్ రెడ్డి టైటిల్లోనే ఒక హ్యాండ్సమ్, అంటే మనిషిలో ఉన్న ఒక యాక్టివ్, ఒక స్పార్క్ అంటారు కదా, ఈ టైటిల్లో ఉన్న ఆ రెడ్డి అనే మీనింగ్కి టిఎన్ఆర్ ఒక మంచి మోటివేషన్ అనుకోవచ్చు. హీరో అండ్ ప్రొడ్యూసర్ కింద యాక్షన్ థ్రిల్లర్ బట్ రొమాన్స్. ఒక రకంగా చెప్పాలంటే స్క్రీన్ మీద యాక్టింగ్ కాదు, రియల్గా మనము ప్రజెంటేషన్ చేస్తే ఎలా ఉంటుందని ఆడియన్స్కి ఆ ఫీల్ అయితే కనుక చాలా అద్భుతంగా చూపించారు. ఫోటోగ్రఫీ, డైరెక్షన్ ఆసమ్ అనే విధానంగా ప్రతి ఒక్క సీను, ప్రతి ఒక్క మేకింగ్ కూడా చాలా అద్భుతంగా అనిపించింది. ఇలాంటి సినిమాలు మనకు ఎంతో చాలా వేరుగా వస్తాయి. వాచబుల్ మిస్టర్ రెడ్డి. భయ్యా ఇప్పుడు చూసా భయ్యా మిస్టర్ రెడ్డి. టిఎన్ఆర్ గారు, అనుపమ ప్రకాష్ గారు అండ్ శ్రీరంగం దీప్తి గారు అసలు మామూలుగా లేదు భయ్యా. సినిమా మాత్రం ట్విస్ట్లు, క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఒక మాస్ ఐటమ్ సాంగ్ ఉంటుంది భయ్యా సినిమాకి తగ్గట్టు. అంటే నిజ జీవితంలో జరిగిన సంఘటన ఆధారంగా ఈ సినిమా చేశారు భయ్యా డైరెక్టర్ గారు టిఎన్ఆర్ గారు చక్కగా చేశారు. మిస్టర్ రెడ్డి హీరో గారు అండ్ హీరోయిన్ కూడా. సినిమా మాత్రం అంటే లవర్స్ ఉంటారు కదా భయ్యా నిజ జీవితంలో, వాళ్ళ జీవితంలో జరిగిన దృశ్యాన్ని ఖచ్చితంగా కళ్ళగట్టినట్టు ఈ సినిమా ద్వారా మాకు చూపించారు భయ్య. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. ఐటమ్ సాంగ్ మాత్రం అదిరిపోయింది. ట్విస్ట్లు, క్లైమాక్స్ కానీ, మధ్యలో బీజిఎమ్స్ రన్నింగ్ కానీ, ప్రతి ఒక్కరూ ఈ సినిమా చూసి ఆదరిస్తారు భయ్య. సినిమా మాత్రం ఒక రేంజ్లో ఉంది. మిస్టర్ రెడ్డి ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం. ఐటమ్ సాంగ్ అద్భుతంగా ఉంది. పాటలు కానీ, అంటే బీజిఎం కానీ, సినిమా కూడా చాలా ఒక మంచి సస్పెన్స్గా నిడివి కానీ చాలా అద్భుతంగా చూపించారు. పాటలు, ఫైట్స్లే కాకుండా కొంచెం ఒక కొత్త స్టోరీని చూపించడం అనిపించింది. నిజ జీవితంలో జరిగే ప్రేమ జంటలు ఉంటాయి కదా, ఈ సినిమా ఖచ్చితంగా చూడాలని చెప్తున్నా కదా. నిజమైన లవర్స్ అయితే ఎవరు ఉన్నారో ఈ సినిమా ఖచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఇది నిజంగా ఒక కథతో తీసిన, అంటే నిజంగా జరిగిన సంఘటనల ఆధారంగా చిత్రం. అండ్ టిఎన్ఆర్ గారు మిస్టర్ రెడ్డి క్యారెక్టర్లో ఇరుగా కుమ్మేశారని చెప్పొచ్చు. హీరోయిన్ గారు కూడా కానీ, దీప్తి గారు కానీ, ప్రతి ఒక్కరు, అనుపమ ప్రకాష్ గారు, ప్రతి ఒక్కరు అద్భుతంగా నటించారు. పాటలు, మ్యూజిక్ వేరే రేంజ్లో ఉంది. మిస్టర్ రెడ్డి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఈ సినిమా ఎంజాయ్ చేస్తారు భయ్య. లవర్స్ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, దయచేసి ఈ సినిమా చూడండి. ఎందుకంటే మనకి లవర్స్ అంటే ఏ విధంగా ఉంటారో, ఏ విధంగా ఉండాలో కూడా ఈ సినిమాలో చూపించారు. నిజ జీవితంలో ఆధారంగా చూపించిన చిత్రం కాబట్టి ప్రతి ఒక్కరు కనెక్ట్ అవుతారు. లవర్స్ మాత్రం ఖచ్చితంగా కనెక్ట్ అవుతారు భయ్య. చెప్తున్నా కదా, ఇట్స్ ఏ ఫ్యామిలీ లవ్ ఎమోషనల్ డ్రామా. ప్రతి ఒక్క క్రైమ్ కూడా అంటే చూపించారు కదా, అవి చాలా చక్కగా ఉంది, అద్భుతంగా ఉంది. సినిమా మాత్రం ఎక్కడ కూడా బోరింగ్ లేదు భయ్య. మిస్టర్ రెడ్డి ప్రతి ఒక్క లవర్స్కి కనెక్ట్ అయ్యే సినిమా. మిస్టర్ రెడ్డి నా రియల్ స్టోర్ గుర్తొస్తుంది. చాలా అంటే నాకు బాగా కనెక్ట్ అయింది. ఇగో గడ్డాలు మిసాలు నెరిసినాయి అంటారు కదా, నేను అంత కనెక్ట్ అయిపోయాను, అంత బాధపడ్డాను. నా రియల్ లవ్ స్టోరీ నాకు గుర్తొచ్చింది. నిజంగా అప్పుడప్పుడు ఇటువంటి రియల్ స్టోరీలు రావాలి. టిఎన్ఆర్ గారు చాలా అద్భుతంగా చేశారు. రొమాంటిక్ సాంగ్, ఆయన పడే బాధని, అంటే ఆయన రియల్ లైఫ్లో ఆయన పడ్డ బాధనంతా ఈ సినిమాలు చూశారండి. ఏడుస్తారు నిజంగా చెప్తున్నాను. ఆ ముసలోడైనా సరే ప్రేమించి ఫెయిల్యూర్ అయిపోయిన ఉంటారు కదా, ఇప్పటికి కూడా ఒంటరిగా ఉన్నోళ్ళు ఉంటారు చూసారా. అఫ్కోర్స్ ఒంటరిగా ఉన్నోళ్ళని కాదు, పెళ్ళిళ్ళు చేసుకున్నా సరే మళ్ళీ మీ రియల్ లవ్ గుర్తు వచ్చేస్తారు. అంత అద్భుతంగా అనిపించేస్తుంది. ఈ వయసులో వాళ్ళకి ఇటువంటి సినిమాలు అవసరమా అని అనుకుంటారు కదా, వెళ్ళి సినిమా చూడండి, మీకే తెలుస్తుంది. మీరు కోల్పోయిన ప్రేమ ఏంటి, దాని ద్వారా ఆ తర్వాత మీరు ప్రేమిస్తున్నప్పుడు పడ్డ బాధలు, తర్వాత మీరు పడుతున్న బాధలు కూడా గుర్తొస్తాయి.